Today's topic is landforms that are created by the sea waves and winds. That ends the topic of landforms. Let's get into the class. So, sea waves. Today's agent is sea waves, right? Sea waves వల్ల ఏమవుతుంది? సపోజ్ దిస్ ఇస్ సీ అనుకోండి, కంటిన్యూస్గా సీ వేవ్ ఏంటి, నియర్ బై కోస్టల్ ఏరియాని హిట్ చేస్తూ ఉంటుంది కదా. హిట్ చేసినప్పుడు దేర్ ఆర్ సమ్ ఎరోజన్ జరుగుద్ది కదా ఫస్ట్. అప్పుడు సీ వేవ్ వల్ల జరిగిన ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ గురించి చెప్పుకుందాం, ఓకేనా. టుడేస్ ఏజెంట్ ఈజ్ సీ వేవ్, ద ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. ఫస్ట్ వన్ ఈజ్ సీ క్లిఫ్స్, ఓకేనా. సపోజ్ రాక్ తీసుకోండి, ఒక రాక్ ఉంది. సపోజ్ దిస్ ఈజ్ అ రాక్ అనుకోండి. ఇక్కడ నుంచి సీ వాటర్ ఇలా వస్తున్నాయి. ఈ రాక్ సపోజ్ హార్డ్ రాక్, సాఫ్ట్ రాక్, హార్డ్ రాక్, సాఫ్ట్ రాక్, హార్డ్ రాక్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు అది సీ వేవ్స్ కంటిన్యూస్ హిట్ అవ్వడం వల్ల ఫస్ట్ ఏం ఎరోడ్ అవుతాయి? సాఫ్ట్ రాక్స్ ఎరోడ్ అవుతాయి. అప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది? రైట్, ఇలా స్ట్రక్చర్ ఫామ్ అయిందనుకోండి. 3D వ్యూ చేసుకోండి. అంటే ఇక్కడ ఇదంతా వాటర్ వచ్చేసింది, ఇక్కడ రాక్ ఎరోడ్ అయిపోయింది, ఇక్కడ హార్డ్, ఈ సాఫ్ట్ రాక్ అంతా ఎరోడ్ అయిపోయింది, ఇక్కడ హార్డ్ రాక్ ఉంది. ఇలా ఫామ్ అయిన వాటిని క్లిఫ్స్ అంటారు. ఈ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియాని మనం సీ క్లిఫ్ ఏరియా అంటాం, ఆర్ సీ క్లిఫ్ అంటాం, ఓకేనా. ఇక్కడ మనం నుంచుని చూడండి, దేర్ ఆర్ సమ్ సముద్రం దగ్గరలో ఉన్న క్లిఫ్స్లో మనం నుంచోడానికి ఉంటుంది పైన. దిస్ ఈజ్ అ ఫ్లాట్ ఏరియా, ఇమాజిన్, ఓకేనా. మీకు 3D వ్యూలో అర్థమవుతుంది కదా, ఓకేనా. ఇదంతా ఎరోడ్ అయిపోయిందమ్మా. ఈ హైట్ని మనం ఏమంటాం అంటే సీ క్లిఫ్ అంటాం. ఇక్కడ నుంచోడానికి ఉండే ఏరియా ఉంటుంది చూడండి ఫ్లాట్గా. అప్పుడు మనం సెల్ఫీస్ అది తీసుకుంటారు కదా నదుల దగ్గర, సముద్రాల దగ్గర. ఈ ఏరియాని మనం ఏమంటాం అంటే హెడ్ ల్యాండ్ అంటాం, ఓకేనా. హెడ్ ల్యాండ్ అండ్ సీ క్లిఫ్. ఫస్ట్ వన్ సీ క్లిఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హెడ్ ల్యాండ్. బోత్ ఆర్ ద ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ క్రియేటెడ్ బై ద సీ వేవ్స్, ఓకేనా. ఇప్పుడు ఒక సీ క్లిఫ్ ఉందనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ అ సీ క్లిఫ్, రైట్. ఇలా సీ క్లిఫ్ ఉంది. ఈ సీ క్లిఫ్ దగ్గర వాటర్ కంటిన్యూస్గా ఇలా వస్తున్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇలాగా కొన్ని ఏరియాస్లో ఇలాగ ల్యాండ్ ఎరోడ్ అయితే లోవర్ పార్ట్ ఆఫ్ ద సీ క్లిఫ్లో కింద ఇంకా వేవ్స్ తగులుతూ ఉంటాయి కదా. తగిలినప్పుడు కొంచెం పార్ట్ అలా స్మాల్గా హోల్స్ కింద ఎరోడ్ అయితే దాన్ని ఏమంటాం అంటే నాచెస్ అంటాం. నాచ్, ఓకేనా. ఈ నాచ్ ఎప్పుడైతే సపోజ్ ఇలా ఉందా, దిస్ ఈజ్ అ క్లిఫ్, ఇక్కడ ఇలా ఈ ఏరియాస్ అలా ఎరోడ్ అయినాయి. వీటిని మనం ఏమన్నాం? నాచెస్ అన్నాం. ఈ నాచెస్ ఏమైనాయి? పెద్దగా కంటిన్యూస్ ఎరోషన్ వల్ల ఈ స్మాల్ నాచ్ అలా ఇలా పెద్ద నాచ్ కింద మారింది అనుకోండి. దాన్నే మనం ఏమంటాం అంటే కేవ్, ఓకేనా. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. అంటే ఒక ఇమేజ్లో ఫస్ట్ ఏమైంది, దీస్ ఆర్ ద సాఫ్ట్ రాక్ ఎక్కడ ఎరోడ్ అయిందో ఈ ప్లేస్ని మనం సీ క్లిఫ్ అంటాం. ఈ పైదాన్ని హెడ్ స్టాండ్ అంటాం. ఎక్కడైతే ఈ క్లిఫ్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో ఎక్కడైతే స్మాల్గా హోల్స్ కింద ఏర్పడినాయో దాన్ని నాచెస్ అంటాం. ఈ నాచెస్ పెద్దయి గృహల్లా ఏర్పడితే దాన్ని ఏమంటాం అంటే కేవ్స్ అంటాం, ఓకేనా. దీస్ ఆర్ నథింగ్ బట్ కేవ్స్, ఓకేనా. ఇలా గృహల్లాగా అవుతుంది అన్నమాట, ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ సీ ఆర్క్. ఎక్కడైతే సముద్రం మధ్యలో, మీరు చాలాసార్లు ఇలాంటివి మీరు చూసే ఉంటారు, లైక్ ఇలాంటి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అది పిక్చర్స్లో అన్నా డెఫినెట్గా చూసే ఉంటారు. సపోజ్ రాక్ ఇలా ఉందమ్మా, దిస్ ఈజ్ అ రాక్. ఈ రాక్ ఎలాంటి పొజిషన్లో ఉందంటే ఇదంతా సాఫ్ట్ రాక్ అయి ఉండి ఇదంతా హార్డ్ రాక్ అయి ఉందనుకోండి. ఈ సీ కంటిన్యూస్, ఇదంతా వాటర్ మూమెంట్ ఉంటుంది కదా, మధ్యలో ఉంది ఇది రాక్. ఇది మధ్యలో సాఫ్ట్ రాక్ అంటే ఇప్పుడు ఏ రాక్ ఎరోడ్ అవుద్ది? ఈ రాక్ ఎరోడ్ అవుద్ది. ఆ రాక్ ఎరోడ్ అవడం వల్ల ఇలాగా సముద్రం మధ్యలో ఒక ఆర్క్ షేప్లో ఫామ్ అవుతుంది అన్నమాట. ఇదంతా హార్డ్ రాక్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? సీ ఆర్క్ అంటాం, ఓకేనా.
ఈ కంటిన్యూస్ అంటే సపోజ్ మీకు ఎలాగా 3D వేయాలంటే 3D ఇమేజ్ అంటే ఓకేనా, ఇలాగా సిఆర్క్ ఫామ్ అయింది. దీన్ని కూడా సిఆర్క్ కొన్ని రోజుల తర్వాత ఈ సిఆర్క్ ఇలా బ్రేక్ అయింది అనుకోండి, దాన్నే మనం ఏమంటాం, బ్రేక్ అయితే రైట్ ఇలా ఇలా వీటిల్నే మనం ఏమంటాం అంటే స్టాక్స్ అంటాం. 2 కింద ఫామ్ అవుతాయి కదా, స్టాక్స్ అంటాం. ఈ స్టాక్స్కే ఎక్కడన్నా మీకు నేమ్ వస్తే స్కెరీస్ అని కూడా అంటాం. సారీ, ఐల్ రైట్ స్టాక్స్ ఆర్ స్కెరీస్ ఆర్ చిమ్నీ రాక్స్. ఈ 3 అంట ఒకటేనమ్మా. దీస్ ఆర్ ద స్టాక్స్. ఇలా మధ్యలో మనకి సముద్రం మధ్యలో కనిపిస్తాయి. ఓకేనా. దీస్ ఆర్ ఆల్ ద ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ కాజ్డ్ బై ద సీ వాటర్. ఐ విల్ షో ద పిక్చర్ బట్ యూ కెన్ అండర్స్టాండ్ కరెక్ట్లీ. సి, దిస్ ఈజ్ ద సీ క్లిఫ్. ఓకేనా. ఈ క్లిఫ్ దిస్ ఈజ్ సీ క్లిఫ్. ఈ క్లిఫ్ పైన ఎక్కడైతే మనం నుంచున్నామో దిస్ ఈజ్ ద హెడ్ ల్యాండ్ వేర్ వీ కెన్ స్టాండ్. ఓకేనా. ఈ ఏరియా దాన్ని హెడ్ ల్యాండ్ అంటాం. ఓకే. ఇక్కడ కంటిన్యూస్ వేవ్ యాక్షన్ జరగడం వల్ల ఈ క్లిఫ్ ఉంది కదా, దీన్ని క్లిఫ్ అంటాం. రైట్. ఈ సీ క్లిఫ్ కానీ ఆ ఏరియాలో స్మాల్ నాచెస్ కింద ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ నాచెస్. ఆ నాచెస్సే పెద్దదయ్యి ఏమవుతుంది, సీ కేవ్. ఇది ఉంది కదా, ఇది చిన్న నాచ్ ఉండేది, ఇప్పుడు అది సీ కేవ్ కింద మారుతుంది. ఇలా దిస్ ఈజ్ ద సీ కేవ్. ఓకేనా. అది ఫర్దర్గా ఎరోడ్ అయ్యి దట్ ఫార్మ్స్ ఎ సీ ఆర్క్, వాట్ వీ కాల్ ఆర్క్. ఈ ఆర్క్ ఫర్దర్గా ఎరోడ్ అయ్యి సీ స్టాక్ కింద మారుతుంది. ద స్టాక్ ఈజ్ నాన్ యాజ్ చిమ్నీ రాక్ అని కూడా అంటామని చెప్పాను కదా. దీస్ ఆర్ ద క్లిఫ్, హెడ్ ల్యాండ్, నాచెస్, సీ కేవ్స్, సీ ఆర్క్స్ అండ్ సీ స్టాక్. ఓకేనా. ఈవెన్చువల్గా దిస్ ఈస్ హౌ ద ఆర్క్ కొలాప్సెస్. ఓకే. Sea cliff, sea cave, sea arc and sea stack. These are the erosional landforms created by the waves, sea waves. Okay, now depositional landforms చూద్దాం. Next, depositional landforms that are created by the sea waves. Okay na, easy. Sorry. Okay, first one everyone knows that are బీచెస్ గురించి సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఇట్ ఈస్ ఎ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్. అక్కడ ఉన్న సెడిమెంట్స్, సీ తీసుకొచ్చిన సెడిమెంట్స్ ఇవన్నీ కూడా దాని బీచ్ దగ్గర అంతా ఒక దుక్కున డిపాజిట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బీచ్. దాని యొక్క సెడిమెంట్స్, దాంట్లో ఉన్న రాక్స్ అన్నీ కూడా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ బీచ్. సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్, డ్యూమ్స్, శాండ్ డ్యూమ్స్. మనం వినే ఉంటాం కదా శాండ్ డ్యూమ్స్. శాండ్ డ్యూమ్స్లో దేర్ ఆర్ టైప్స్. వన్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఐఎమ్ వెరీ సారీ యార్, I am only getting confused. I'm very sorry. It is not sand dunes. I'm talking about wind. Windలోకి వెళ్ళిపోయాను. Depositional landforms based on sea water. First one is beaches. Second one is sandbars. శాండ్ బార్స్ కానీ దీన్నే బ్యారియర్ స్ప్లిట్ అని కూడా అంటాం. శాండ్ బార్స్ ఆర్ బ్యారియర్ స్ప్లిట్స్ అంటాం. ఓకేనా. దీస్ ఆర్ నథింగ్ బట్ అ నారో స్ట్రిప్ ఆఫ్ బీచెస్. సపోజ్ ఇక్కడ ఇలా, సపోజ్ దిస్ ఈజ్ అ వాటర్ అనుకోండి, సీ ఉందనుకోండి, సీ వాటర్ ఉందనుకోండి, దర్ ఈజ్ ఇది సీ వాటర్. ఇక్కడ ఎక్కడన్నా దిస్ ఈజ్ అ బీచ్, రైట్. ఇది బీచ్, దిస్ ఆర్ ద బీచ్. ఇప్పుడు ఎక్కడైతే ఇలా సీ వాటర్ వచ్చిందా, ఎక్కడైతే ఇలా బీచ్ దగ్గర ఇలా కట్ అయ్యి ఇలా మధ్యలో ఒక నారో స్ట్రిప్ ఏర్పడింది అంటే ఈ చుట్టూరు బీచెస్ వాటర్ ఉండి మధ్యలో ఇసుక ఇలా స్ట్రిప్ కింద ఏర్పడింది అనుకోండి బీచ్ దగ్గర, దీన్నే ఏమంటామంటే శాండ్ బార్ ఆర్ బ్యారియర్ స్ప్లిట్ అని కూడా అంటాం. ఓకేనా. ఎక్కడన్నా ఇలా బార్స్ కింద, ఓకేనా, స్ప్లిట్స్ ఇలా
Okay, sandbars and barrier splits. I show the image so that you can understand. Okay, these are the splits. Third one, very important, which is a lagoon. Okay, లగూన్ అని మీకు చాలాసార్లు ఎన్ని ఉంటారు కదా, చిన్న చిన్న లగూన్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యూపీఎస్సీ చదివినప్పుడు, మీరు ఎన్విరాన్మెంట్ చదివినప్పుడు కూడా ఎక్కువ లగూన్స్ గురించి వాటి గురించి వింటారు. ఇందాక మీకు చెప్పాను కదా, దిస్ ఈస్ ద క్లిప్. ఇక్కడ సపోజ్ ఇక్కడ శాండ్ బార్ వచ్చింది అనుకోండి, ఇదంతా యాక్చువల్గా ఇదంతా ఏంటి, సీ వాటర్. ఓకేనా, ఈ సీ వాటర్ ఏమవుద్ది, ఇక్కడ ఎక్కడైనా ఒక శాండ్ బార్ ఏర్పడింది అనుకోండి, ఇసుకది ఇలాగా, అప్పుడు ఇక్కడ దెర్ ఆర్ సమ్ వాటర్, ఇక్కడ ఒక చిన్ని లేక్ లాగా ఇక్కడ వాటర్ ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ నథింగ్ బట్ లగూన్స్ విచ్, ఓకేనా, దాన్ని లేక్ అంటాం. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ because of sea waves. See, this is the definition. Pictures. This is the beach. This is the split. Narrow strip of sand. Okay na? This is the bar. బేసికలీ స్ప్లిట్, బార్ ఇవంటే డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై ద సీ వేవ్స్ అని గుర్తుపెట్టుకోండి. మా వాటర్ వల్ల అంతా ఏదో విధంగా ఒక లోపల ఉన్న ఇసుకనంతా తీసుకొచ్చి ఆ సీ వేవ్స్ ఒక ల్యాండ్ ఫామ్ కింద క్రియేట్ చేస్తాయి. బేస్డ్ ఆన్ ద ఫార్మ్స్ని బట్టి అది మనం అదని. నెక్స్ట్, దిస్ ఇస్ అ లగూన్, షాలో వాటర్ బాడీ ఫార్మ్డ్ బై ద రివర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఐ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ టాంబోలో అంటే నథింగ్ బట్, మీకు ఈజీగా చెప్పనా, సపోజ్ ఇక్కడ ఒక ల్యాండ్ మాస్ ఉందమ్మా, సపోజ్ బీచే అనుకోండి, దెర్ ఈజ్ ఎ ల్యాండ్ మాస్. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఇప్పుడు ఇది ఉంది చూడండి పైన, ఇది ఇలా మనం ఈస్తమస్ ఆఫ్ పెనామా కెనాల్ అంటాం చూడండి. ఈస్తమస్ అంటే మనం ఫిజికల్ జోగ్రఫీ చెప్పుకుందాం. ఈ రెండు ల్యాండ్ మాస్ని ఇలా కనెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నడిచి వెళ్ళిపోయేలాగా, ఇటంతా సీ ఉంది, ఇటంతా సీ ఉంది. సో ఇక్కడ సపోజ్ ఏదో ఒక ల్యాండ్ మాస్ ఉంది, రెండింటిని కనెక్ట్ చేసింది అనుకోండి, దట్ కనెక్ట్ టు ఐలాండ్ ఆర్ ఏ రాక్, మెయిన్ ల్యాండ్ కానీ ఏదన్నా నడిచి వెళ్ళేలాగా. దీన్నే మనం ఏమంటాం అంటే తంబోలా అంటాం. ఓకే, టాంబోలో, జస్ట్ రిమెంబర్ దీస్ ఆర్ ద. నెక్స్ట్ వీ గో టు landforms that are created by the wind. ఈ బేసికల్గా ఈ ల్యాండ్ ఫామ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయమ్మా, విండ్ ఎక్కడ స్పీడ్గా ఉంటుంది, డిజర్ట్లో. విండ్ ఎరోడ్ చేసే కన్నా విండ్తో పాటు శాండ్ పార్టికల్స్ ఇవన్నీ కలిపి రాక్ని వాటిని ఎరోడ్ చేస్తాయి. బికాస్ ల్యాండ్ ఫామ్స్ క్రియేటెడ్ బై విండ్ ఆర్ మోస్ట్లీ ఇన్ డిజర్ట్ ఏరియాస్. సో దీస్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ ఆల్సో arid landforms or desert landforms. Wind landforms anna, arid landforms anna, desert landforms anna same okate amma. Landforms created by the wind in desert areas. First enti erosional landform gurinchi chuddam. Okay na, erosional landform, erosion valla form ay landforms. First, mushroom rock. మష్రూమ్ రాక్ అంటే ఇదంతా డిజర్ట్ ఏరియా అమ్మ. దేర్ ఈస్ అ రాక్, ఇలా రాక్ ఉంది. ఈ రాక్కి ఇట్ సైడ్ ఏమందంటే, ఇది హార్డ్ రాక్ అయ్యండి, ఇది సాఫ్ట్ రాక్ అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే కంటిన్యూస్ ఎరోజన్ వల్ల, ఈ విండ్ కంటిన్యూస్ మూమెంట్ వల్ల, దీని నుంచి వచ్చే ఇసుక శాండ్ పార్టికల్స్ వల్ల ఈ రాక్ని ఎరోడ్ చేసి ఈ స్ట్రక్చర్లో మష్రూమ్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్ని మనం మష్రూమ్ రాక్ అంటాం. రాక్ ఇలా ఫామ్ అవుతుంది, ఇసుక ఎడారి మధ్యలో ఉంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ మష్రూమ్ రాక్స్. దీనికి అదర్ నేమ్ ఏంటో తెలుసా, పెడస్టల్స్ అన్న మష్రూమ్ రాక్స్ అన్న ఒకటే. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇన్సెల్బర్గ్. Inselberg is a landform created by the erosion of wind in desert. Inselberg అని దీన్ని మొనాడ్ రాక్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఎ రాక్, ఇట్ ఈస్ లైక్
ఒక ఎడారి మధ్యలో ఒక ఐసోలేటెడ్ హిల్ ఉందనుకో, ఇదంతా ఎప్పుడో ఒక రాక్ ఆ ఎరోజన్ వల్ల చుట్టుపక్కల ఏమీ లేకుండా ఒక శాండ్ ఉండి మధ్యలో ఒక ఐసోలేటెడ్గా ఒక హిల్ కింద ఉంటే దాన్నే మనం ఏమంటామంటే ఇన్సెల్బర్గ్ అంటాం. ఓకే, సి దిస్ ఈజ్ ద మష్రూమ్ రాక్. కింద పార్టికల్ అంతా ఎరోడ్ అయ్యి ఇలా రాక్ కింద ఫామ్ అయింది ఎడాలి. దిస్ ఈజ్ ద ఐసోలేటెడ్ హిల్. ఓకేనా, దీన్నే మనం ఇన్సెల్బర్గ్ అండ్ మోనార్డ్ రాక్ అంటాం. ఐ వాంట్ యూ టు రిమెంబర్ దెర్ ఈస్ వన్, దిస్ ఈజ్ యార్డాంగ్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జస్ట్ రిమెంబర్ బికాస్ చాలాసార్లు టెస్ట్ సిరీస్లో కానీ అడిగారు అండ్ దెర్ ఈస్ వన్ టైమ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ సమ్ ఎగ్జామ్ ఆల్సో. సో జస్ట్ రిమెంబర్ యార్డాంగ్. ఇది ఏంటంటే బేసికలీ ఈ నారో రిడ్జెస్ క్రియేట్ అయినాయి. ఎందుకు ఈ మధ్యలో ఉన్న పార్ట్ విండ్స్ వల్ల విండ్ యొక్క డైరెక్షన్ ఇలా రావడంతో ఈ పార్ట్ అంతా ఎరోడ్ అయిపోయి కొన్ని పార్ట్ ఇలా రిడ్జెస్ కింద, నారో రిడ్జెస్ కింద ఫామ్ అవుతాయి. దాన్నే మనం ఏమంటామంటే యార్డాంగ్ అంటాం. దీస్ ఆర్ ద erosional landforms that are created by the wind. Next, there are the depositional landforms that are created by the wind. చూద్దాం, depositional landforms చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రిపుల్ మార్క్స్. రిపుల్ మార్క్స్ అంటే ఏంటంటే విండ్ ఉంటుంది కదా, విండ్ ఫ్లో అవుతా దాని ఉన్న ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకని డిజర్ట్ ఏరియాలో ఉన్న ఇసుకని ఎలా ఫామ్ చేస్తుంది అంటే రిపుల్స్. అంటే జనరల్గా నథింగ్ బట్ రిపుల్స్ అంటే ఏంటి, మన సీ వేవ్స్ ఉంటాయి కదా, ఇలా ఫామ్ అవుతాయి. ఇలాగా ఫామ్ చేస్తుంది అన్నమాట. ఇసుక అంతా ఇలా రిపుల్స్ కింద ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే రిపుల్ మార్క్స్ అంటాం. టాప్ వ్యూ నుంచి చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట రిపుల్ మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ శాండ్ డ్యూన్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. శాండ్ డ్యూన్స్ మన అందరికీ తెలుసు, ఇసుక తిప్పలు, రైట్. బికాజ్ ఆఫ్ ద విండ్ ఆ ఇసుక అంతా ఒక ఇలా ఇసుక తిప్పల కింద మారుతుంది. దీంట్లో టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. విండ్లో ఇంపార్టెంట్ అయింది ఇదే. ఫస్ట్ వన్ ఈజ్ బర్చాన్స్. ఇప్పుడు విండ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందమ్మా, ఆ విండ్కి కాన్వెక్స్ షేప్లో ఒక ఇసుక తిప్ప ఫామ్ అయింది అనుకోండి. ఇలాగ అంటే ఊహించండి, ఇలాగ ఇసుక ఇలా వచ్చినప్పుడు ఇసుకనంతా ఇలా ఏర్పడి ఇక్కడ ఇలాగా ఇసుకంతా ఇలా హిల్లులా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన తర్వాత ఇది ఇంకా ఇలా ఇసుక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ కొలాప్స్ అవుతుంది అన్నమాట. మీరు ఇసుకలో ఇలా మనం ప్లెయిన్ ఇసుకని మనం పొడి ఇసుకని ఇలా గట్టిగా ఒకవైపున మూవ్ చేస్తే మీరు మూవ్ చేసిన వైపు పైకుండి దాని ఆపోజిట్ వైపు కిందకి కొలాప్స్ అయితే దాన్నే మనం బర్చాన్స్ అంటాం. బర్చాన్స్ ఆర్ నథింగ్ బట్ కాన్వెక్స్ టువర్డ్స్ ద విండ్, కాన్వెక్స్ షేప్ టువర్డ్స్ ద విండ్ డైరెక్షన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పారాబోలిక్. ఇది ఫస్ట్ వన్ బర్చాన్స్. సెకండ్ వన్ ఈజ్ శాండ్ డ్యూన్స్లో చెప్పుకుంటున్నాం. శాండ్ డ్యూన్స్లో పారాబోలిక్ డ్యూన్స్, రైట్. పారాబోలిక్ డ్యూన్స్ అంటే దీనికి విండ్ డైరెక్షన్ ఇలా ఉంది. విండ్ డైరెక్షన్కి కేవ్ షేప్లో ఉందనుకోండి డ్యూన్, ఇలా ఉందనుకోండి డ్యూన్, ఇసుక తిప్ప ఇలాగ ఒకవైపుకి, దాన్నే ఏమంటామంటే పారాబోలిక్ డ్యూన్స్ అంటాం. బికాజ్ ఆఫ్ వెజిటేషన్. పారాబోలిక్ డ్యూన్స్లో ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ అక్కడ వెజిటేషన్ ఉండడం వల్ల ఆపోజిట్ సైడ్ కొలాప్స్ అవుద్ది, వెజిటేషన్ సైడ్ నిలబడుతుంది అన్నమాట. దాన్నే ఏమంటామంటే పారాబోలిక్ డ్యూన్స్ అంటాం. సమ్ వెజిటేషన్. ఓకేనా. దిస్ ఇస్ పారాబోలిక్ డ్యూన్. విండ్ డైరెక్షన్కి ఆపోజిట్ కేవ్ షేప్లో ఉంటాయి. థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్స్. పారాబోలిక్ డ్యూన్లో వెజిటేషన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్స్ డ్యూన్. పర్పెండిక్యులర్ టు ద విండ్ డైరెక్షన్. విండ్ డైరెక్షన్ ఎలా ఉందో అలాగా విండ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఇసుక తిప్పలు ఏర్పడినాయి అనుకోండి. దాన్ని సపోజ్ విండ్ డైరెక్షన్ ఇలా ఉంది, ఓకేనా. విండ్ ఇలా వస్తుంది, ఇసుక తిప్పలు ఇలా డ్యూన్స్. దీన్నే మనం ఏమంటాం, ఇది మనం టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం, అంటే పైనుంచి చూస్తున్నాం మనం.
డిజర్ట్ పైన ఫ్లైట్ నుంచి అక్కడి నుంచో టాప్ వ్యూలో చూస్తే మనకి విండ్ డైరెక్షన్కి డ్యూన్స్ అనేవి, ఇసుక తిప్పలు అనేవి ఇలా పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని ట్రాన్స్వర్స్ డ్యూన్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ డి ఏంటంటే లాంగిట్యూడినల్ డ్యూన్స్. లాంగిట్యూడినల్ డ్యూన్స్ అంటే ఏంటంటే విండ్ డైరెక్షన్కి ప్యారలల్గా ఉంటాయి. డ్యూన్స్ ఇసుక తిప్పలన్నీ విండ్ డైరెక్షన్కి ఇలా ప్యారలల్గా ఫామ్ అయితే, విండ్ డైరెక్షన్ ఇలా ఉంటే పైనుంచి వ్యూ, టాప్ వ్యూ నుంచి చూస్తే ఇసుక తిప్పలన్నీ ఇలాగా ప్యారలల్గా ఉంటే దాన్నే లాంగిట్యూడినల్ డ్యూన్స్ అంటాం. దీనికి అదర్ నేమ్ ఉంటే సీవ్స్ అని ఎక్కడన్నా వస్తే గుర్తుపెట్టుకోండి. లాంగిట్యూడినల్ ఇసుక తిప్పలన్నమాట. ఓకేనా. దెర్ ఈజ్ అనదర్ టర్మ్ దట్ ఈస్ లోయిస్ అంటే ఇంకా అంతా ఎరోడ్ అయిపోయి ఫైనల్గా ఆ డస్ట్ వల్ల ఒక ఫైనల్ ప్లేన్ ఫామ్ అయిందనుకోండి, ప్లేన్ ఏరియా, ఆ ప్లేస్లో మెటీరియల్ అంతా ఎరోడ్ అయిపోయి దాన్నే లోయిసెస్ అంటారు. ఓకేనా. అండ్ ఐ విల్ షో ద పిక్చర్స్ సో దట్ యూ కెన్ రిమెంబర్. మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా డయాగ్రామ్స్ కూడా పిక్చర్ చూసి మర్చిపోకుండా ఒక్కొక్కసారి డయాగ్రామ్స్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే మెయిన్స్ వచ్చినప్పుడు ఇమాజిన్ చేసుకుని అప్పుడు వేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ డ్యూ టు వాటర్ వల్ల, వాటర్ యాక్షన్. మళ్ళీ వాటర్ అనేది ఏజెంట్ కాదు, ఈ విండ్ వల్ల, ఈ విండ్కి సమ్ వాటర్ యాక్షన్ తోడైతే ఫామ్ అయ్యేది. ఓకేనా. ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఎన్సీఆర్టీ ఆల్సో, కాకపోతే అక్కడ క్లియర్గా ఇవ్వలేదు. ఐ విల్ టెల్ యూ. విండ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీస్ ఆర్ ద ల్యాండ్ ఫార్మ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద విండ్ ఓన్లీ. కాకపోతే అది ఏమవుతుందంటే ఆ విండ్ వల్ల ఈ వాటర్, ఆ విండ్కి కొంచెం వాటర్ తోడైతే దానివల్ల ఫామ్ అయ్యే ల్యాండ్ ఫార్మ్స్. ఓకేనా. ప్లాయా లేక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 మౌంటైన్స్ ఉన్నాయన్నమా. మౌంటైన్స్ మధ్యలో ఇలా ఒక డిప్రెషన్ ఉంది. ఈ డిప్రెషన్ వల్ల వెన్ ద వాటర్, ఎప్పుడన్నా డిజర్ట్ ఏరియాస్లో కూడా సమ్ టైమ్స్ రైన్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ టెంపరీ లేక్. ఎందుకంటే డిజర్ట్ ఏరియాలో లేక్స్ అన్నీ టెంపరీగా ఉంటాయి ఎప్పుడైతే వాటర్ ఉంటుందో. ఇలా మౌంటైన్స్ మధ్యలో ఒక వ్యాలీ కింద ఫామ్ అయిందనుకోండి, గుర్తుపెట్టుకోండి డిజర్ట్ వ్యాలీ, ఇది కూడా ఒక టర్మ్, ఎందుకన్నా మంచిది గుర్తుపెట్టుకోండి. ఇలా మౌంటైన్స్ మధ్యలో ఒక డిజర్ట్లో వ్యాలీ ఫామ్ అయిందనుకోండి, ఈ వ్యాలీనే మనం ఏమంటాం అంటే బోల్సన్ అంటాం. దిస్ వ్యాలీ ఈజ్ కాల్డ్ యాజ్ బోల్సన్. ఎప్పుడైతే రైన్ వచ్చిందో, చాలా ఎక్కువ రైన్స్ రావు కానీ వస్తాయి కదా, ఆ రైన్ వచ్చినప్పుడు ఈ బోల్సన్ అనేది ఫుల్గా వాటర్ ఫామ్ అవుతుంది అన్నమాట. టెంపరీగా వాటర్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం అంటే ప్లాయా లేక్ అంటాం. ఓకేనా. దీంట్లో ఇంకో నేమ్ ఉంటుంది, ఎప్పుడైతే ఇది ఉంటుంది కదా వాటర్ ఫామ్ అయింది, కాకపోతే ఇది డిజర్ట్ ఏరియా మనకు తెలుసు, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇట్ ఈస్ వెరీ టెంపరీ లేక్ అండ్ స్టార్ట్స్ టు ఎవాపరేట్. అక్కడ ఎవాపరేట్ అయినప్పుడు ఆ డిప్రెషన్లో ఇలాగ ఒక శాండ్ ఒకటే ఉంటుంది అన్నమాట. వాటర్ ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ ఒకటి మిగులుతుంది, శాండ్ కాదు సాల్ట్ ఒకటి మిగులుతుంది, సాల్ట్ వాటర్. దాన్నే వీటినే మనం ఏమంటామంటే సెలీనాస్ అంటాం. ఓకేనా. ఈ విండ్ వల్ల, అంటే డిజర్ట్ ఏరియాలో ఈ విండ్ వల్ల, బోల్సన్ ఈజ్ నైదర్ ఎరోజనల్ ల్యాండ్ ఫాము కాదు, ఇది డిపోజిషనల్ ల్యాండ్ ఫాము కాదు. దానివల్ల ఒక లేక్ ఏర్పడింది, వాటర్ యాక్షన్ వల్ల అది ఎవాపరేట్ అయ్యి సెలీనాస్ కింద ఫామ్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే పెడిమెంట్స్ అండ్ పెడిప్లైన్స్. ఓకేనా. దీస్ ఆర్ వాటర్ యాక్షన్స్ వల్ల ఈ ఫామ్. పెడిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఎరోషనల్ వ్యాలీస్ formed in deserts. Erosional valleys that are formed in deserts by temporary streams. టెంపరీగా కొన్ని వాటర్ ఫ్లో అవుతుంది కదా ఎప్పుడన్నా వచ్చింది, ఆ టెంపరీ స్ట్రీమ్స్ వల్ల ఇలాగా సమ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా ఈ వ్యాలీస్నే మనం ఎరోజనల్ వ్యాలీస్నే పెడిమెంట్స్ అంటాం. పెడిప్లైన్స్ ఆర్ సేమ్ యాజ్ పెనీప్లైన్స్. మనం పెనీప్లైన్స్ గురించి తెలుసుకున్నాం, గుర్తుందా? వాటర్ ఎరోజన్లో, రివర్ ఎరోజన్లో సేమ్. డిజర్ట్ ఏరియాస్లో అయితే పెడిప్లైన్స్ అంటే, పెనీప్లైన్స్ అంటే గుర్తొచ్చిందా? ఎండ్లెస్ అండ్ ఫ్యూచర్లెస్. అంటే ఒకప్పుడు అక్కడ ఏదో ఒక ల్యాండ్ ఫామ్ ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా అక్కడ పార్టికల్ అంతా ఎరోడ్ అయిపోయి లాస్ట్కి ఒక
ఐసోలేటెడ్ ప్లేన్ కింద మారింది. దాన్నే మనం విచ్ ఇస్ నథింగ్ బట్ పెడిప్లేన్ అంటాం. ఓకేనా? సారీ ఫర్ మై రైటింగ్. దీస్ ఆర్ పెడిప్లేన్స్. Okay, pediments and pediment. These are the depositional landforms. I'll show the picture so that you can understand better. See, you can understand depositional landforms. This is the fine plain area. This is loess. This is the Birchen dunes. Wind direction ఎలా ఉంటుంది? ఇటు ఉంటుంది wind direction. Wind directionకి ఆపోజిట్ డైరెక్షన్లో ఏముంది? పారాబోలిక్ ట్యూన్. బర్చన్స్కి రివర్స్. విండ్ డైరెక్షన్ ఇటు ఉంటే బర్చన్స్ ఇది తిప్ప ఇలా ఉంది, ఇసుక తిప్ప. ఓకేనా? సి బర్చన్స్ దీంట్లో వెజిటేషన్ ఉంది. ఈ వెజిటేషన్ వల్ల డ్యూన్ రివర్స్ అవుతుంది అన్నమాట. దీస్ ఆర్ ద లాంగిట్యూడినల్ డ్యూన్స్. విండ్ డైరెక్షన్కి ప్యారలల్గా ఉంటాయి. దీస్ ఆర్ ద ట్రాన్స్ఫర్స్ జోన్స్. ఇది విండ్ డైరెక్షన్ ఉంటే ట్రాన్స్ఫర్స్ జోన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? దెర్ ఈజ్ అన్ అనదర్ ఎగ్జాంపుల్. జస్ట్ రిమెంబర్ స్టార్ డ్యూన్ అనమాట. స్టార్ డ్యూన్ అంటే మల్టీ డైరెక్షన్గా విండ్ వచ్చినప్పుడు డ్యూన్స్ ఇలా ఫామ్ అవుతాయి. పైనుంచి మనం చూసినప్పుడు స్టార్ షేప్లో ఉంటాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ స్టార్ డ్యూన్స్. దీస్ ఆర్ ఇది అవసరం లేదు. డిఫ్లేషన్ హ్యాలో అనేది కూడా ఇట్స్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్, నథింగ్ బట్ దీస్ ఆర్ ద ఆర్డంగ్స్. మనం చెప్పాం కదా, ఎరోజన్ వల్ల ఇలా రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతాయి ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో. దీస్ ఆర్ నథింగ్ బట్ మష్రూమ్ రాక్స్. ఓకేనా? ఐ హోప్ you guys understand these landforms. This ends the chapter of landforms. ల్యాండ్ఫామ్స్లో మీరు ఏం చదవాలో దానికన్నా ఎక్కువే చదివారు. ఐ నో దిస్ చాప్టర్ ఈజ్ లిటిల్ బిట్ ఫ్యాక్చువల్, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఎక్కువ క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి, ఫ్యాక్చువల్ చాప్టర్ కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. సి జియోగ్రఫీ అనేది దేర్ ఆర్ సమ్ బోరింగ్ టాపిక్స్ ఉంటాయి అండ్ దేర్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఇండియన్ మాన్సూన్ ఒకటి, క్లైమేట్ ఒకటి. దీస్ ఆర్ ద వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, వినాలనిపించేలా ఉంటాయి. దీస్ ఆర్ వెరీ గుడ్. ఒకసారి అర్థమైతే చాలా ఈజీగా ఉంటాయి. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఒక ప్యాటర్న్లో చదవాలి జియోగ్రఫీ అనేది. ఫస్ట్ మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ చదివి జియోమార్ఫాలజీ కంప్లీట్ చేస్తేనే అప్పుడు మీకు క్లైమేటాలజీ. దెర్ ఈజ్ డైరెక్ట్గా నేను క్లైమేటాలజీ చెప్పలేను, డైరెక్ట్గా ఇండియన్ మాన్సూన్స్ చెప్పలేను. ఓకేనా? దెర్ ఈజ్ అ ప్యాటర్న్. సో వాట్ హ్యాపెండ్ ఈస్, నేను ఇది అయిపోయిన తర్వాత ఐ థాట్ ఆఫ్ లైక్ స్టార్టింగ్ క్లైమేటాలజీ గురించి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ దెర్ ఇస్ సోలార్ సిస్టమ్ గురించి అండ్ దెర్ ఇస్ ఎ రిక్వెస్ట్కి సోలార్ సిస్టమ్ గురించి చెప్పండి మ్యామ్ అంటే, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎర్త్స్ అండ్ ఇట్ సోలార్ సిస్టమ్ గురించి అడగలేదు. బట్ దెర్ ఈజ్ అ మెన్షన్ సిలబస్లో ఫస్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే, గ్రూప్ 1లో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టంలో మన ఎర్త్ గురించి. అండ్ దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్. సోలార్ సిస్టంలో ఎర్త్ గురించి అడిగారు, లైక్ వాట్ సిలబస్లో ఇచ్చారు. అండ్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అండ్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎర్త్. అంటే మోషన్ ఆఫ్ ఎర్త్ గ్రూప్ 1 సిలబస్లో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ అండ్ సీజన్స్. టైం గురించి, సీజన్స్ గురించి చెప్పమని ఇట్స్ ఎ ఫస్ట్. అండ్ గ్రూప్ 2లో కూడా దెర్ ఈస్ ఎ మెన్షన్ ఆఫ్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ గురించి పర్టికులర్గా ఇవ్వలేదు, కానీ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టంలో ఎర్త్ అనే ప్లానెట్ గురించి కొంచెం. దిస్ ఈజ్ అ ఫ్యాక్చువల్ టాపిక్. లైక్ మనం కొంచెం అర్థం చేసుకోండి. ఐ టచ్ సోలార్ సిస్టమ్ ఆల్సో. సోలార్ సిస్టంలో ప్లానెట్స్ గురించి ఎప్పుడన్నా ఏదైనా ఫ్యాక్చువల్ బిట్స్ వస్తే జూపిటర్ గురించి, మార్స్ గురించి బేసిక్గా తెలుసుకోవాల్సిన ఎన్సీఆర్టీలో కూడా ఇచ్చారు. దెర్ ఆర్ సమ్ బెల్ట్స్ ఉంటాయి, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఎన్సీఆర్టీలో ఫస్ట్ చాప్టర్ అదే సోలార్ సిస్టంలో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఫ్యాక్చువల్ అని నేను ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. కాన్సెప్చువల్ అక్కడ స్టార్ట్ అవుతుందని. సో దీంట్లో టైమ్, సీజన్స్ అంటే ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ అని అది అనుకోలేదు. సో దీంట్లో బిట్స్ ఎప్పుడన్నా వస్తున్నాయి. బట్ లెట్స్ ఒక 1 క్లాస్లో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ప్లస్ అంటే ఫస్ట్ టాపిక్ కదా, ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అండ్ సమ్ ఫ్యాక్ట్స్ గురించి, ప్లానెట్స్ యొక్క సమ్ ఫ్యాక్ట్స్ గురించి,
టైమ్, సీజన్స్, రివల్యూషన్స్ వల్ల, రొటేషన్స్ వల్ల డే అండ్ నైట్ సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయో అవి జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్లో ఏదైతే ఇంపార్టెంటో అది చెప్పి దెన్ ఐ విల్ స్టార్ట్ విత్ క్లైమేట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.